ఒకప్పుడు ఇంద్రధనుస్సు మంచుతో కప్పబడిన ఫ్రోస్టెడ్ డెన్ అనే లోయ ఉండేది. అక్కడే లిల్లీ అనే ధైర్యమైన జంతువులను ప్రేమించే చిన్నారి నివసించేది. లిల్లీ కలలో లోయ లోపల దాగి ఉన్న మ్యాజికల్ హార్న్ని కనుగొని దాని శక్తితో లోయలోని మంచు కష్టాల్లో ఉన్న జంతువులకు సహాయం చేయాలని అనుకుంది. ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమైంది. తన పాత తోలు బ్యాగులో బ్లింక్ కోసం మరియు తన కోసం ఒక యాపిల్ను పెట్టుకుంది. ఆమె బయలుదేరగానే ఆమె నమ్మకమైన మరియు తెలివైన స్నేహితుడు బ్లింక్ అనే చిన్న నీలిరంగు గుడ్లగూబ మెల్లగా వచ్చి ఆమె భుజంపై వాలింది. మొదటి సవాలు మెరిసే స్ఫటికాలతో చేసిన అద్దాల వంతెనను దాటడం. లిల్లీ జాగ్రత్తగా అడుగులు వేసింది. వంతెన మధ్యలో లిల్లీ అకస్మాత్తుగా భయపడింది. కానీ బ్లింక్ ఆమె ముక్కును తాకి "నువ్వు చేయగలవు" అని ప్రోత్సహించింది. వారు దాటగానే వారు ఫైర్ స్పిరిట్స్ అనే అల్లరి మంటలతో ఆడే చిన్న జీవుల గుంపును చూశారు. లిల్లీ ఆశ్చర్యంగా వాటిని చూసింది. ఆ జీవులు లిల్లీ యొక్క బ్యాగ్ను గమనించి అందులోని తినుబండారాల వైపు ఆకర్షితులయ్యాయి. బ్లింక్ వెంటనే ఒక రక్షణాత్మక రెక్కల కదలికతో మంచును విసిరి ఆ జీవులను దారి మళ్లించింది. లిల్లీని మరియు ఆహారాన్ని కాపాడింది. వారు చివరికి ఒక రహస్యమైన శాసనం చెక్కిన పెద్ద పురాతన మంచు గోడ వద్దకు చేరుకున్నారు. బ్లింక్ శాసనాన్ని నిశితంగా పరిశీలించి "ఇది పాత మంచు డ్రాగన్ కీర్తన" అని చెప్పింది. లిల్లీ జంతువులపై తన దయతో ఆ కీర్తనలోని ప్రేమ మరియు శాంతి పదాలను నమ్మకంతో బిగ్గరగా చదివింది. గోడ తెరుచుకుంది. గుహ లోపల చుట్టూ మెరిసే పసుపు కాంతితో ఒక పీఠంపై మ్యాజికల్ హార్న్ వేచి ఉంది. లిల్లీ ఏమాత్రం సందేహించకుండా హార్న్ను అందుకుంది. ఆమె అంతర్గత ధైర్యం ఆ క్షణంలో ప్రకాశించింది. తన వ్యక్తిగత కోరికను కోరకుండా లిల్లీ దయగల హృదయంతో లోయలోని అన్ని జీవులకు వెచ్చదనం మరియు శాంతిని కథ నచ్చిందా?